నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వారి స్పీచ్లో కొన్ని ముఖ్యాంశాలు మీకు చదివి వినిపిస్తారు. బానిసత్వాన్ని తెలంగాణ సహించదు, స్వేచ్ఛను హరిస్తే ఊరుకోదు, సర్వజననం అన్న భ్రమలు మాలో లేవు, మేం ప్రజల సేవకులం, పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టినాం, స్వేచ్ఛ సామాజిక సహన అవకాశాలే మా ప్రయారిటీ, గత 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది, రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతులకు పోయింది, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసం అయిపోయినాయి, మేము అధికారం చేపట్టిన నాటికి 7 కోట్ల అప్పుల్లో రాష్ట్రం, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం, సంక్షేమం అభివృద్ధిలో రాజీ లేదు, తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్ పాత్ర మరవలేదు. అదే కేసీఆర్ పేరు ఎందుకు ఇప్పుడు? కేసీఆర్ పేరు లేని లేదా? కేసీఆర్ లేని తెలంగాణ వచ్చిందా రేవంత్ రెడ్డి సార్? జయ జయ తెలంగాణ గీతం జాతికి అంకితం. అసలు ఆ గీతం పాట వింటే ఎంత బాధ అవుతుందంటే దాని ఒరిజినాలిటీ దెబ్బ వినిపోయింది. నిన్న ఆ పాట యూట్యూబ్ ఛానల్లో అక్కడ ఇక్కడ ఎంతో చోట్ల చూస్తే ఆ పాట కింద ప్రతి ఒక్కరు తిడుతున్నారు. తిట్టని వ్యక్తి లేడు, ప్రతి ఒక్కరు కోపకొస్తున్నాడు. ఆఖరికి ఎట్లా అయిపోయిందంటే ఆ పాట రాసిన తను సిగ్గుపడేలా ఉన్నాయి కామెంట్లు. మరి ఇప్పుడు బానిసత్వాన్ని తెలంగాణ సహించదంటే ఎప్పుడు సహించింది బానిసత్వాన్ని? అంటే నీ ప్రజలు 10 ఏళ్ళు బానిసలాగా బతికిరంటవా? అంటే నీ ప్రజలు నువ్వే బదనాలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. సర్వజనులను భ్రమలు మాలో లేవు, మేము ప్రజాసేవకులు అంటే ఏం సేవ చేస్తున్నారు? గత 6 నెలల నుంచి తెలంగాణలో మీరు పొడిచింది ఏమున్నది? గత 6 నెలల్లో తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏమిటి? బానిసత్వంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అందిన సౌలతులు నేడు మీ సర్కారులు అందుతున్నాయా? మీరు మాట్లాడిన మాటలు చదవడానికి వినడానికి బాగుంటాయి కానీ ఆచరణలో పెట్టడానికి మాత్రం కాదు సార్. అది మీ వల్ల కానే కాదు. ఎందుకంటే వాస్తవాలు వేరు, ప్రజలకు తెలుసు, మీ మాటలు వేరు, ఏం జరుగుతుందో. జవాబుదారీతనం మీలో లోపించింది. ఆ జవాబుదారీతనం లోపించడం వల్లనే నేడు ఇన్ని సమస్యలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మీ ఇష్టం చేయండి, కానీ మీరు ప్రజల మధ్యన ఏదో ఒక రోజు దోషిగా నిలబడాల్సి వస్తుంది, తప్పది.